తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. లైక్ కొంతమంది చంటి పిల్లలకి కూడా మాల వేసేస్తూ ఉన్నారండి. ఇది ఈ వారం నుంచి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. నేను మొక్కుకున్నానండి, కడుపులో మా ఆవిడ పాపగా ఉన్నప్పుడు పాపను తీసుకొని ఇరుముడితో వస్తానని ఏం మొక్కున్నానండి. నేను మాట ఇచ్చానండి అయ్యప్ప, మీ దగ్గర మాట్లాడి ఆయనకి అదే పనే, నువ్వు ఎప్పుడన్నా మాట ఇస్తావు అడుక్కోవడమే నా పనే, లేకపోతే మీరు రాకపోతే లేకపోతే శబరం ఆయన కొట్టుకోబోతుందా? తప్పు కదండి. చంటి పిల్లలండి వాళ్ళు, తల్లి ప్రేమలో ఉన్న వాళ్ళు. ఆ పిల్లకి ఎప్పుడు జుట్టు వేయాలి, ఎప్పుడు బట్టలు వేయాలి, ఎప్పుడు స్నాక్స్ వేయాలి, ఎప్పుడు టిఫిన్ వేయాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా పడుకోబెట్టి 4 లేపుతారండి పిల్లల్ని. వాళ్ళు బొట్లు పెట్టుకోవాలండి, జుట్టు అంతా విరబూసుకొని ఉండాలండి. మీరు మొక్కుకున్నారు, పైశాచికమైనటువంటి మొక్కులు మొక్కుకోకండి. మీరు శబరిమలకి తీసుకెళ్ళండి పిల్లల్ని, ఎవరు వద్దనట్లేదు. కానీ దీక్ష అనే పేరు మీద దీక్ష తీపించుకొని తర్వాత వాళ్ళని స్కూల్కి కూడా మేము ఇలాగే అయ్యప్ప దీక్షలోనే వెళ్తామని చెప్పి అక్కడ టీచర్ని వీళ్ళు ఇబ్బంది పెట్టి మీరు స్కూల్ చేర్పించేటప్పుడే అక్కడికి సైన్ పెట్టి తీసుకుంటాను కదా, నేను ఈ స్కూల్ నియమ నిబంధనలకు పాటించే నేను ఉంటానని చెప్పి. మరి అక్కడ వాళ్ళకి స్కూల్కి ఒక యూనిఫామ్కి ఒక వాల్యూ ఉన్నప్పుడు మీ దీక్షకు యూనిఫామ్కి వాల్యూ లేదా? కాబట్టి శబరిమలకి పిల్లల్ని తీసుకెళ్ళండి, కానీ వాళ్ళకు జ్ఞానం వచ్చి ఈ దీక్ష తీసుకోవాలి, నేను పూజ చేసుకోవాలనే భావనను వాళ్ళకు కల్పించి ఆ బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు స్వతహాగా తీసుకునేటప్పుడు దీక్ష తీసుకోవాలి. ఏమంటే ఆడవాళ్ళు ఇప్పుడు తీసుకోకపోతే వాళ్ళు ఎప్పుడు ఎవరన్నారండి, 50 తర్వాత వెళ్ళొచ్చు కదండి. అక్కడికే కదా వెళ్ళట్లేదు, మీ పక్కనున్న దేవాలయాలకి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని, ఇక్కడ దర్శనం చేయించండి, పాపను దర్శనం చేయించండి. కానీ అలా చేయకండి, తప్పండి. చిన్న పిల్లలండి వాళ్ళు, తల్లి ప్రేమలోనే ఉండాలండి. వాళ్ళు ఏ టైంలో ఆకలి అవుతుందో, ఏ టైంలో స్నాక్స్ తినాలో, ఏ టైంలో అన్నం తినాలో ఆ తల్లికే తెలుసండి. మన స్కూల్కి పోయే బాబు చూడండి, టిఫిన్ తినిపిస్తారు, ఒక బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక స్నాక్స్, ఒక వాటర్ బాటిల్, లంచ్, మళ్ళీ 2:30, 3 రాగానే ఆన్ ద వేలో మళ్ళీ ఏదైనా స్నాక్స్, మళ్ళీ 7-8 గంటలకు వాళ్ళకి ఇదే వండిన తర్వాత వెంటనే హోంవర్క్ అయిన తర్వాత పడుకోబెట్టేయడం. వీళ్ళేమో పిల్లలకి ఏమైతే చూసింది అట్రాక్ట్ అవుతారు. ఏదైనా పూజలకు వెళ్తే 11-12 గంటల వరకు ఎగురుతాం మనం. వాళ్ళు ఆ నెక్స్ట్ డే స్కూల్ డిస్టర్బ్ అయిపోతుంది. పిల్లలకి ఏది చూస్తే అదే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పుల గురించి నేను మాట్లాడట్లేదు. వెంటనే కామెంట్స్, ఈ గురుస్వామి హిందువా లేకపోతే ఇంకొక మతస్థుడా ఇలా చెప్తాడని నువ్వు ఏం మాట్లాడుకుని నేను బాధపడను. నేను చెప్పాల్సింది చెప్తాను. మీ పిల్లలే ఉన్నారు అందులో, గుర్తుపెట్టుకో. పోయి వెంటనే ధర్నా చేయడం, ఆ స్కూల్ ముందర, కాలేజీ ముందర, టీచర్ పిల్లలు యూనిఫామ్ వేసుకున్నా, మనం అయ్యప్ప దీక్ష తీసుకున్నా, ధ్వంసం చేయడం. నువ్వు ఆ ధ్వంసం చేసేసి వెళ్ళిపోతావు. నలుగురు నువ్వు కూడా అనుకుంటావు, నా కూతురు నా కొడుకునో ఇలా చెప్తే ఇలా వచ్చేసారని. తర్వాత ఎగ్జామ్ రాయాల్సింది ఆ అబ్బాయి అదే స్కూల్లోనే, మాల అయిన తర్వాత అదే స్కూల్లోనే కంటిన్యూ చేయాలి. గుర్తున్నది, ఈ పిల్లడి వల్ల మన స్కూల్ డ్యామేజ్ అయిందని గుర్తుపెట్టుకోరా అండి. ఖచ్చితంగా ప్రభావం పడుతుంది పిల్లలపైన. ఈ పిల్లడు ఏమనుకుంటాడు, నేను ఏం చెప్పినా మా పేరెంట్స్ వచ్చేస్తారు, వెంటనే ఒక టీం వచ్చేస్తుంది, నేను ఏదైనా కూడా ఇంకా అర్రగెన్స్గా తయారవుతాడు. ఇక్కడ మొదలుపెట్టి కాలేజ్ నుంచి అన్ని చోట్ల వాడి జీవితంలో కూడా అలాగే ఉంటాడు. టీచర్ మాకు కొడితే ఒక కర్ర ఉంటుంది, కేన్ కర్ర, ఇలా కొడితే నొప్పి తట్టుకోలేము, సౌండ్ రాకూడదు. పోయి ఇంట్లో పోయి చెప్తే నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు, మీ టీచర్ గారు కొట్టారని అంటారు. కానీ ఇప్పుడు నా కొడుకును కొడతావా, నా కూతురు కొడతావా, ధర్మ కొట్టి తిట్టడం టీచర్ అండి. టీచర్ అంటే తల్లి సమానులు అండి, వాళ్ళు అలాగే తీర్చిదిద్దాలండి. వెంటనే ఒక హేతువాద సంఘం రాకండి, వాళ్ళు కామెంట్ పెట్టుకుంటూ ప్రయత్నం చేయండి. పిల్లలు కదా, వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకుంటే చాలా మంచిది అని అంటున్నాను. లేదా నేను కరెక్ట్గా చేస్తానండి అని అంటే దీక్ష తీసుకెళ్తానండి, తీసుకురండి. వాళ్ళ కెరియర్ మీద ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకునే బాధ్యత మీదే. తండ్రి కదా మీరు. చాలా మందికి ఇప్పుడు అదే సమస్య ఉంది, కానీ ఒక మంచి అవేర్నెస్ కల్పించారు ఈ విషయంలో. ఎందుకంటే స్కూల్స్ దగ్గర చిన్నవి అవి కూడా షార్ట్ వీడియోలా చేసి చూపిస్తున్నారు. మా ధర్మం మేము పాటిస్తూ ఉంటే మీరు ఇలా అడ్డుకుంటారా, మా హిందూ ధర్మాన్ని మీరు ఆపుతారా? ఎవరు ఆపారండి? ఎవరు ఆపలేదండి. ఇలాంటి చోటకి తీసుకొచ్చి దిగజార్చొద్దు అని అందరి మాట. హిందూ ధర్మం తీసుకొచ్చి రోడ్డు మీద దిగజార్చకండి. వాళ్ళ ఎథిక్స్ తోనే ఉన్నారండి. మీ పిల్లలే మాట్లాడే ఒకళ్ళు మీరు స్కూల్లో సంతకం పెట్టే కదా జాయిన్ చేయించారు, గుర్తుపెట్టుకోండి. శబరిమలలో స్వామి దర్శనం చాలా కష్టం అని అంటారు, కానీ ఆ అనుభూతి ఎంతో లోతైనది అనే ఒక భావన దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఇవే చెప్తారు. మీరు ఎలా వర్ణిస్తారు దీన్ని? ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయానికి పోతే ఒక టికెట్ ఉంటుంది కదా దర్శనానికి, స్పెషల్ దర్శనం. ఆ దర్శనం ఒకే ఒక శబరిమలలో మాత్రమే
పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఏ ఒక్కరు వచ్చినా 10 నిమిషాలు ఎక్కాల్సిందే, ఫ్లైఓవర్ ఎక్కాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందే. టికెట్టే లేని ప్రపంచంలో ఏదైనా దేవాలయం ఉందంటే అది అయ్యప్ప స్వామి దేవాలయమే, శబరిమల అయ్యప్ప దేవాలయం. నువ్వు ఏమైనా రిచువల్స్ చేసుకోవాలనుకుంటే ఉంటుంది, నీకు దర్శనానికి నీ అభిషేకానికి ఏది లేని దర్శనం ఇదే అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నియమాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పారు, ఆ ప్రకారమే చేయాలి. వృత్తి చేస్తున్నారు అక్కడ, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా దీక్ష తీస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారని దానికోసం దీక్ష తీసుకోలేదు మీరు. మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడం కోసం దీక్ష తీసుకున్నారు. మీలో ఏం మార్పు వచ్చిందో చూడాలని ఇతరులు మార్పు చేయడానికి మీరు కాదు ఉన్నది, అయ్యప్ప ఉన్నాడు, వాళ్ళ గురుస్వామి ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అక్కడ అద్భుతంగా శబరిమల యాత్ర చేసి రావాలంటే ఫస్ట్ నీలో క్లెన్స్. ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ ఉంది కదా పక్కన, కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి చెప్తాను, రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాం మనం, రిఫ్రెష్. నేను ఇతరులు రిఫ్రెష్ చేయడానికి పెట్టడానికి మీరు కాదు, మీరు ఉద్ధరించడానికి మీరు కాదు, మిమ్మల్ని ఉద్ధరించడానికి మీరే ఉన్నారు. మీరే మీకు ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే వారి గురించి మీరు గురించి చెప్పకండి. ఐఎమ్ ద గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్, ఐ హ్యావ్ అబండెన్స్ అని చెప్పుకుంటారండి. నాతో అయ్యప్ప ఉన్నాడు, ఇంతకంటే ఏం కావాలి? తల మీద పిడుగొచ్చి పడుతున్న గాని అయ్యప్ప దయ ఉంటే భయం ఇంకా ఏమి. తల మీద పిడుగొచ్చి పడ్డా కూడా నాతో నా అయ్యప్ప ఉండగా నాకేం కావాలండి? నా గురించి నాకెందుకు దిగులు? నా గురించి అనుక్షణం నా అయ్యకు కదా దిగులు అని ఒక సరెండర్స్ రావాలి, 1 to 1 కనెక్ట్ అవ్వాలి. నా గురించి నాకెందుకు దిగులు? ఆ శరణాగతి ఉంటే నిజంగా దట్ ఈస్ కాల్డ్ సర్వస్వ శరణాగతి. రీసెంట్ గా చూసింది కూడా చాలా సంతోషం అనిపించింది. ప్రెసిడెంట్ గారు ఎంత గొప్ప అండి! భారతదేశపు మొదటి పౌరులు చక్కగా ఇరుముడి కట్టుకొని మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని వస్తే దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్. అద్భుతం నిజంగా. మాటలు భారతదేశపు చరిత్రలో మొట్టమొదటి ప్రెసిడెంట్ దర్శనం చేసుకున్నది ఇన్ని ఏండ్లలో. గర్వకారణం. భారతదేశం ఇలా మగుటమైపోయింది ఇప్పుడు. అంటే అర్థమైందా? భారతదేశపు రాజైన, ఢిల్లీకి రాజైన, తల్లికి కొడుకైనట్టు ఢిల్లీకి రాజే సాక్షాత్తు మన శబరిమల నాథుని యొక్క పాదదాసురాలు. మనం ఎంత అండి మధ్యలో ఉన్నాం, ఢిల్లీ నుంచి శబరిమలకి మధ్యలో ఉన్నాం మనం. ఎంత సంతోషం అనిపించిందో. కిరీటం కదండి, మణిమకుటం కదా. ఢిల్లీ అంటే ఒక కిరీటం. ముందెప్పుడు చూడలేదు, ఎప్పుడు చరిత్ర లేదు. మేమంతా అనుక్షణం చూసాం తెలుసా, టీవీని వర్ణించాం, ఆనందపడ్డాం. దాన్ని వక్రీకరించి కూడా కొంతమంది ఏదో చిన్న చిన్న కామెంట్లు పెట్టారు. అదంతా నాకు వద్దు. నాకు ఆ అమ్మ స్వామి ఎక్కడం, వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఆహా అద్భుతం. ఆవిడ ఇట్లా తలపైన పెట్టుకుని వెళ్తే ఇరుముడి మేమే అన్న భావన కలిగింది అందరూ. ఎవరికి వాళ్ళు ప్రతి ఆడవాళ్ళు అలాగే అన్నారు. మీరు కాదని చాలా మంది అన్నారు. మేము మా స్త్రీ అక్కడ ఎక్కుతుంది, ఆవిడ ఎక్కిందంటే వీఆర్ ఆల్ ఎక్కినట్టే, ఆ భావన ఉన్నట్టే నాకు ఫీలింగ్. ఎంత ఆనందం అనిపించింది అంటే ఆ రోజు ఒక పండగ. నిజం, భారతదేశానికి ఒక పండగ అండి. అక్టోబర్ 22 సహాయం తీసుకుంటూ అలా ఎక్కారు, అంతసేపు నిల్చున్నారు, స్వామి దర్శనం చేసుకున్నారు. అవును, చాలా సంతోషం. ఎంత డిసిప్లిన్ గా, మళ్ళీ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడలేదు, ఏ విధమైనటువంటి అహంకారం చూపలేదు. ఈ దేశానికి రాజు అనే ఒక ఫీలింగ్ ఇంచు కూడా లేకుండా సామాన్య ప్రజల అటు వెళ్ళి, జనరల్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడికి రాగానే ఇటు పక్క వచ్చి కొబ్బరికాయ కొట్టడం, ఆ కొబ్బరికాయ ఆవిడ కొట్టడం అన్ని చూపించాము, అన్ని చూసాం మనం. ఇలా రావడం, ఆవిడ మెట్టు ఎక్కడం, మళ్ళీ 3-4 మెట్లు ఎక్కడం, ఆవిడకి ఆయాసం రావడం, నిలబడ్డం, మళ్ళీ 3-4 మెట్లు ఎక్కడం, ఎంత అద్భుతంగా రావడం, స్వామి దర్శనం చేసుకోవడం. ఆహా అద్భుతం. అది ద్రౌపది ముర్ము గారు, శ్రీమతి ద్రౌపది ముర్ము గారు చేసినటువంటి ఒక అద్భుతం ఈ భారతదేశానికి ఇప్పుడు తలమానికం అయిపోయింది అయ్యప్ప స్వామి. చాలా సంతోషం. స్వామి శరణం. శరణమయ్యప్ప అమ్మ.